నేను లక్ష్మి ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ నేతల నరనరాన అబద్దాలు జీర్ణించుకుపోయాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం విపరీతంగా అప్పులు తేవడంతో ప్రాజెక్టులకు కొత్తగా అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది అన్నారు. తామొచ్చాక అప్పులకు 52,000 కోట్లు చెల్లించామని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుకు 55,000 కోట్లు అంచనా వేసి 27,000 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. 50% నిధులు ఖర్చు చేయకుండా 90% పనులలా పూర్తయ్యాయని ప్రశ్నించారు. విపరీతమైన అప్పులు తేవడం వల్ల ఈ రోజు నిజంగా అవసరం ఉన్నప్పుడు అప్పు తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయింది. ప్రాజెక్టులు రాష్ట్రంలో ఇతర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. అయినా శక్తి కూడగట్టుకొని ఈ రోజు ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే నోరు తెరిస్తే తప్పుడు ప్రచారం, అబద్ధాలే. 90% పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తినాయని నిన్నమన్న వాళ్ళు ప్రెస్ మీట్ చెప్పారా? మీరందరూ రిపోర్ట్ చేశారు కదా. 90% పనులు పూర్తయితే వాళ్ళ అంచనాల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే 55,000 కోట్ల రూపాయల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావాలన్నా వాళ్ళు అదే చెప్తారు కదా. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టిందే 27,000 కోట్లు. వాళ్ళు ఆ రోజు చేసిన అంచనా 55,000 కోట్లు. ఈ రోజు అది ఎంత అవుతుందో మళ్ళా కొత్త రేట్లు పెరిగినా ఇంకా అంచనా చేయలే. 50% కూడా నిధులు ఖర్చు పెట్టకుండా 90% పనులు ఎట్లా పూర్తయితాయి? అంటే అంచనాలన్నా అబద్ధం ఉండాలి, పని చేయకుండానన్నా అబద్ధాలు చెప్పాలి. రెండింటికి పొంతన ఉండాలి కదా. 55,000 కోట్ల రూపాయలతోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి అవుతుంది అన్నప్పుడు 27,000 కోట్ల రూపాయలు అంటే సరిగ్గా 50%, లెస్ దాన్ 50%, 48-47%. తెలంగాణ జల హక్కులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదం తెచ్చిపెడుతుందని